అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఎట్టకేలకు మావోయిస్టులు లొంగిపోవటానికి సిద్ధపడ్డారు. సాయుధ పోరాటాన్ని విరమించటానికి సిద్ధపడ్డారు. వనం నుంచి జనంలోకి రాబోతున్నారు. అడవుల్లో తుపాకులు మోగబోతూ ఉన్నాయి. తుపాకులు మోత ఆగబోతూ ఉంది. ఒక మంచి పరిణామం. భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. బెంగాల్లో పుట్టిన నక్సల్బరీ ఉద్యమం ఈరోజు ఆగిపోబోతుంది అనేటువంటి వార్త నిజానికి ప్రజాస్వామిక వాదులు అందరికీ కూడా ఒక మంచి వార్తగా మనం చూడాలి. ఇంతకుముందే మావోయిస్టు స్పెషల్ జోన్ కమిటీ అనంత్ పేరుతోటి, వాళ్ళ పార్టీ అధికార ప్రతినిధి అనంత్ పేరుతోటి ఒక లేఖ విడుదలైంది. 3 రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ 3 ప్రభుత్వాల ముఖ్యమంత్రులను, డీజీపీలను రిక్వెస్ట్ చేస్తూ ఒక లెటర్ విడుదల చేశారు. మేము పొలిటి బ్యూరోలో అనుకున్నాం, కానీ ఆపరేషన్ కగారు ఫలితంగా చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయ్యారు కదా మావోయిస్టులు. అందరితో సంప్రదించి, జోనల్ కమ్యూనిటీతో సమర్థించి సాయుధ పోరాటాన్ని విరమించడానికి సూత్రప్రాయంగా మేము నిర్ధారించుకున్నాం. ప్రజాస్వామ్య కేంద్రీకరణ సూత్రానికి మేము ఓకే చెప్పుకున్నాం. ప్రజాస్వామ్యంలోకి రావటానికి, ప్రజా జీవితంలోకి రావటానికి, ఎన్నికల ప్రక్రియలోకి మేము రావటానికి సిద్ధపడుతున్నాం. మాకు ఫిబ్రవరి వరకు టైం ఇవ్వండి, అంటే ఈ 3 నెలల సమయం మాకు ఇవ్వండి, అంటే ఆపరేషన్ కగారు ఆపండి అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ లెటర్ని అనంత పేరుతో రిలీజ్ చేశారు. ఒక మంచి పరిణామం నిజంగా కూడా. మావో చెప్తాడు, ప్రజల చైతన్య స్థాయిని బట్టి పోరాట రూపం ఉండాలని. నేను రెగ్యులర్గా మావోయిస్టుల మీద కగారు నడుస్తున్నప్పటి నుంచి రకరకాల సమయాల్లో రకరకాల వీడియోలు చేశాను. పరిస్థితులు మారిపోయినాయి, జనం ఆలోచనలు మారిపోయినాయి. నక్సల్బరీ ఉద్యమం పుట్టినాడు గ్రామాలు జనాలు మావోయిస్టులకి సపోర్టు పలికిన మాట వాస్తవం. ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. ఆనాడు నక్సలెట్లు మాకు అండా అనుకునేవాళ్ళు, కానీ ఈరోజు ఏమనుకుంటున్నారు? మావోయిస్టులు శాంతి భద్రతల సమస్య అనుకుంటున్నారు. మావోయిస్టుల వద్ద విధ్వంసం జరిగిద్దేమని భయపడుతున్నారు. ఒకప్పుడు అండా అనుకున్న వాళ్ళని చూసి భయపడేటువంటి పరిస్థితులు వచ్చేసాయి. అంటే పరిస్థితులు మారిపోయినాయి, ఆలోచనలు మారిపోయినాయి. అందరూ కూడా ప్రజాస్వామ్య సూత్రాలకి కట్టుబడి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక నలుగురు తుపాకులు అడవుల్లో పట్టుకొని జనం తరపున పోరాటం చేస్తున్నామని తామకు తాము జనం తరపున నాయకులం అనుకొని సోషలిజాన్ని సాధిస్తామంటే అయ్యే పనేనా? బయట సమాజంలో ఉన్న కమ్యూనిస్టులకే పరిస్థితులు బాగలేవు. కమ్యూనిస్టులు చెప్పే మాటలు ఇలా జనాలు వినగలిగే పరిస్థితుల్లో లేరు. ఇవాళ ఈ దేశంలో కమ్యూనిస్టులు పాలిస్తున్న రాష్ట్రాలు ఒక కేరళ ఒకటే ఉంది. దాదాపు కమ్యూనిస్టులు అన్ని రాష్ట్రాలు కోల్పోయారు. అంటే నిజానికి కమ్యూనిస్టుల ఆలోచనకి జనాల ఆలోచనకి మధ్య చాలా తేడా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో నలుగురే ఉన్న కమ్యూనిస్టులు చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు సంఘానికి ఒకళ్ళు సిద్ధాంతానికి ఒకళ్ళు కాకుండా అందరూ కలిసి తమేం కోరుకుంటున్నారు, కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏంది, సోషలిజం వస్తే జరిగేదేంటి అనేది ప్రజలకు వివరించి ప్రజల్ని వాళ్ళ సిద్ధాంతం వెనకాల ర్యాలీ చేసుకొని ఎన్నికల ప్రక్రియ ద్వారా వెళితే దానివల్ల ఒక అర్థం ఉంటుంది. ఎందుకు ప్రజలే అంతిమంగా దేనిని ఒప్పుకోవాల్సిన ప్రజలే, సాయుధ పోరాటాన్ని ఒప్పుకోవాల్సిన ప్రజలే, ప్రజాస్వామిక ప్రక్రియను ఒప్పుకోవాల్సిన ప్రజలే, అంతిమంగా నీ సిద్ధాంతం కరెక్ట్ అని ఒప్పుకోవాల్సిన ప్రజలే. ఆ ప్రజలకి దూరంగా ఉండి ఏదో నట్టడుగులో దాక్కొని నీ ప్రాణాలు తెగించి నువ్వు సాధించేదేంది? ఇన్ని దశాబ్దాల మావోయిస్టు చరిత్రలో సాధించింది ఏంది? ఒక చర్చ జరగాలి. నేను బలంగా కోరుకున్న ఒక చర్చ జరగాలి. ఇన్ని దశాబ్దాల మావోయిస్టు ఉద్యమంలో సాధించినది ఏంటి? నిజంగా కొంతమందికి ఏదో ఆదివాసీ గ్రామాలకి అక్కడక్కడ కొంతమందికి ఏదన్నా అన్యాయం జరగవచ్చు, కానీ ఇంత పెద్ద ఉద్యమంలో చిన్న విజయాలు తప్ప వాళ్ళకి పెద్దగా మేము ఇది సాధించాం, సోషలిజాన్ని కమ్యూనిజాన్ని సాధించే వైపుగా అడుగులేసాం అన్నది ఒకటి ఉందా? ఇలా చైనాలో విప్లవం వేరు, రష్యాలో విప్లవం వేరు, భారతదేశంలో పరిస్థితులు వేరు. చైనాలో రష్యాలో కూడా కమ్యూనిస్టులు ఇప్పుడు తుపాకులు పట్టుకొని లేరు, ప్రజలతో మిళితమై ఉన్నారు. అక్కడ పరిస్థితులు తీసుకొచ్చి అక్కడేదో వచ్చింది అప్పుడేదో వచ్చింది ఇక్కడ కూడా అలా వస్తుందంటే అయ్యే పని కాదు. ఇక్కడ ప్రజలు వేరు, ఇక్కడ సంస్కృతి వేరు, ఇక్కడ సాంప్రదాయం వేరు, ఇక్కడ ఆలోచన వేరు. ఎక్కడైనా అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఉండాల్సిందే తప్ప, ఆలోచనకు అనుగుణంగా ఉండాల్సిందే తప్ప దానికి భిన్నంగా ఉంటామంటే నువ్వు వేరుగా ప్రజలు వేరుగా ఉంటారు. ఏ ప్రజల కోసం అయితే నువ్వు కొట్లాడుతున్నా అని చెప్తున్నావో ఆ ప్రజలకు దూరంగా ఉండి నువ్వు సాధించేది ఏంది అసలు? సో ఒక మంచి పరిణామం ఏది ఏమైనా ప్రజల్లోకి వాళ్ళు రావాలి. మళ్ళీ నేను చెప్తున్నాను, వాళ్ళలో చాలామంది నిజాయితీ పనులు ఉన్నారు, వాళ్ళలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏదో అల్లరి చిల్లరగా లేరు. మావోయిస్టు ఉద్యమం అంటే అల్లరి చిల్లర వాళ్ళది కాదు. ఒక సిద్ధాంతంతో, ఒక నిబద్ధతతోటి వాళ్ళు తుపాకీ పట్టుకున్నాడు తెలుసు చనిపోతామని తెలిసి చావటానికి సిద్ధపడి దాంట్లోకి వెళ్ళిన వారిని చంపేసి రాజ్యం చంకలు కొట్టుకుంటే సాధించేది ఏమీ లేదు.
ప్రభుత్వాలు లేదు పోలీసులు వాళ్ళనేదో మేము చేసాం వాళ్ళనేదో చేసామంటే వాళ్ళు పోయిందే చావటానికి పోయినోని చంపేసి నేనేదో సాధించానంటే అదెట్ట. కానీ నాకు బాధ అనిపించేది ఏంటంటే పోలీసులకి నక్సలైట్కి మధ్య వాదం ఎప్పటికప్పుడు గొడవ జరుగుతూ ఉంటుంది. పోలీసు వర్సెస్ మావోయిస్ట్ ఎప్పుడు తుపాకీ కాల్పులు జరుగుతూ ఉంటుంది. ఎవరి పోలీసు ఎవరి మావోయిస్టు అందరూ సామాన్యులే. పోలీసులు అంటే 100 కోట్లు సంపాదించిన వాళ్ళు కాదు కదా, వేల కోట్ల ఆస్తులు వ్యాపారాలు ఉన్నవాళ్ళు కాదు కదా. సామాన్యుడు చదువుకొని పోలీసుగా మారతాడు, ప్రభుత్వం తరపున పోరాటం చేస్తుంటాడు, ప్రజల తరపున పోరాటం చేయడానికి ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడతాడు పోలీసు. మావోయిస్టు కూడా అంతే, ప్రజల కోసమే పోరాడుతున్నా అని ఆయన అనుకుంటాడు. ఇద్దరు ప్రజల కోసమే పోరాటం చేస్తున్నాం అనుకుంటారు, ఒకరినొకరు కాల్చి చంపుకుంటారు. ఒక విషయం ఏంటంటే దోపిడీ పోవాలని వాళ్ళు అంటారు, లేదు ఈ విధానం కరెక్ట్ కాదని వీళ్ళు అంటారు. వీళ్ళిద్దరి మధ్య కొట్టాట్లో ఏదో ఒక సామాన్యుడే చనిపోతూ ఉంటాడు. వీళ్ళు బడుగు బలహీన వర్గాల వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈ తుపాకులు మొత్తం ఆగాలి, వీళ్ళని వీళ్ళు చంపుకోవడం అంటే మన బిడ్డలే చంపుకునేటువంటి పరిస్థితులు మారిపోవాలి. సరే, మొత్తానికి 1000 కోట్లు దోచేసినవాడు, దొబ్బేసినవాడు, సంపద మొత్తం కూడబెట్టుకున్నవాడు వాడు బాగానే ఉంటాడు. చుట్టూ సెక్యూరిటీ పెట్టుకొని, పహారీ గోడలు పెట్టుకొని, ఇనప కంచెలు పెట్టుకొని చాలా సేఫ్గా ఉంటాడు. కానీ మన బిడ్డలు కాల్చుకొని చంపుకుంటూ ఉంటారు. ఎవరు చనిపోయినా మన బిడ్డలే, మావోయిస్ట్ చనిపోయినా మన బిడ్డే, పోలీస్ చనిపోయినా మన బిడ్డే. మార్గాలు వేరు కావచ్చు, ఆలోచన వేరు కావచ్చు, ఒకరు ఆలోచన తప్పు కావచ్చు, ఒకరు ఆలోచన ఒప్పు కావచ్చు, కానీ మన బిడ్డలే చనిపోతూ ఉన్నారు. ఈ బిడ్డలు చనిపోవటం ఆగిపోవాలి, మన బిడ్డలు శుభ్రంగా ఉండాలి, మన బిడ్డలు ఐక్యమై పోరాటం చేయాలి. అంతిమంగా మన బిడ్డలు ఐక్యం కావాలి. ఐక్యత ద్వారానే ఏదైనా సాధ్యం. ఈ సంపద ప్రజలందరి చేతుల్లోకి పోవాలంటే, అసమానతలు లేకుండా పోవాలంటే, అంటరానితనం పోవాలి అంటే, వివక్ష పోవాలి అంటే, బానిసత్వం పోవాలి అంటే, సంపద అందరి చేతుల్లోకి రావాలి అంటే మనవంతు ఐక్యం కావాలి. మారాల్సింది మావోయిస్టులు మాత్రమే కాదు, ప్రజలు కూడా మారాలి. ఎన్నికల ప్రక్రియలో మంచి వాళ్ళకి మనం ఓటేస్తున్నామా, మందు దాగి ఓటేస్తున్నామా, డబ్బు తీసుకొని ఓటేస్తున్నామా, నిజాయితీని చూసి ఓటేస్తున్నామా, మనం కూడా ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్యంలో నిజాయితీ పనులకు అవకాశం లేకుండా డబ్బు ఖర్చు పెట్టగలిగిన వాడు, ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగి సంపాదించుకోగలిగిన వాడు ఎన్నికల్లో నిలబడుతున్నాడు. అంతిమంగా చట్టసభని డబ్బులున్నవాడికి వదిలేస్తున్నాం. వాడి కోసం నిర్ణయాలు తీసుకుంటున్నాడు, వాడి కోసం పాలన చేస్తున్నాడు. పొద్దున్న లేస్తే మనం అంటాం ఫీజులు పెరిగినాయి, స్కూల్ ఫీజులు పెరిగినాయి, హాస్పిటల్ పెరిగింది, ఖర్చు పెరిగింది. ఎందుకు పెరగదు? నువ్వు అప్పచెప్పిందే పరిపాలన కార్పొరేట్లకి, నువ్వు అప్పచెప్పిన పరిపాలనే కార్పొరేట్కు అప్పచెప్పినావు. నువ్వు ఒక్కసారి కార్పొరేట్కు అప్పచెప్పిన తర్వాత నీ మీద పెత్తనం చేయకుండా, నిన్ను దోచుకు తినకుండా వాడు ఎందుకుంటాడు? కాబట్టి జనం కూడా మారాలి. ఇప్పుడు మావోయిస్టులు మారారు, సంతోషం, కానీ జనం కూడా మారాలి. ఏదో ఆ పూటకు వచ్చే కోట్ల కోసం, ఆ పూటకు వచ్చే 100-200 కోసం ఓట్టేసి కార్పొరేట్లే నెత్తిని పెట్టి సంపాదన కోసం పొద్దున్న లేచిన కాడ నుంచి డబ్బు కావాలి. ఎందుకు? అది లేకపోతే పని నడవదు, అది లేకపోతే విలువే లేదు అసలు మనకి. అలా ఎవరు క్రియేట్ చేసి పెట్టాడు? సంపాదనకి హెడ్గా ఉన్నవాడు, సంపాదన చేతిలో పెట్టుకున్నవాడు. వాడి చేతికి సంపాదన రావాలంటే నువ్వు బానిసగా వాడి కోసం పనిచేయాలి. బానిసత్వం రూపం మారింది. కాబట్టి ఎవరికి వాళ్ళుగా ఆలోచించుకోవాలి. ఏదేమైనా భారతదేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడింది. అడవి బిడ్డలు జనబిడ్డలుగా జనంలోకి రాబోతూ ఉన్నారు. ఏదైనా హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత అంటే ఇవాళ మావోయిస్టులు అంటే తీవ్రవాదులుగా చిత్రీకరించబడుతున్నారు. ప్రజలు అట్నే అనుకుంటున్నారు, ఇవాళ వాళ్ళు తీవ్రవాదులు, వాళ్ళు కరెక్ట్ కాదు అని అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో వాళ్ళు మారటం, వాళ్ళ ఆలోచనలు మారటం మంచి పరిణామం నేనైతే అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.